అమెరికా కోర్టుల కంటే అధ్యక్షుడు అతీతుడా? ఎవరికి అర్థం కావట్లేదు. మొన్ననే ట్రంప్ వేసిన అదనపు టారిఫ్ల అధికారం నీకు లేదు పోరా అని తీసేసింది అక్కడ న్యాయస్థానం. లేదు మళ్ళీ వేస్తున్నానంటాడు, 15% వేస్తున్నానంటాడు. ఇంకా ఏస్తానంటాడు, నా ఇష్టం అంటాడు. ఒకప్పుడు అదే కోర్టులో దోషిగా నిరూపణ కూడా పూర్తయిపోయి, దోషి నేరస్తుడని నిరూపణ అయిపోయి, శిక్షించబడే సందర్భంలో ఎంత శిక్ష ఇయ్యాలన్న సందర్భంలో అధ్యక్షుడయ్యాడు. అక్కడ ఎగ్జంప్షన్ పొందాడు. అదే సందర్భంలో ఏదో అధ్యక్షుడు హోదాలో ఎగ్జంప్షన్ పొందాడు. ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అదేమంటే నిన్న మీటింగు 100 నిమిషాల సేపు ఆగకుండా మాట్లాడబ్బో అసలు అమెరికన్ ప్రజలు పిచ్చెక్కిపోతున్నారు. ఇన్ని విజయాలు అసలు ట్రంప్ అంటే, ఎంత గెలుపో ట్రంప్ అంటే, అసలు అమెరికాను దారికి తెచ్చేశాడు, సూపర్ కింగు అని తనకి తానే తొడలు కొట్టుకుంటున్నాడు, తనకి తానే ఈపులు జరుచుకుంటున్నాడు. మరి ట్రంపు ఈ విచ్చలవిడి స్టేట్మెంట్లు, ఈ విచ్చలవిడి ప్రకటనలు, సరే దాన్ని ఎవడో ఆపలేడు. బైడెన్ అయినా ఇట్లాంటి తలతెక్క పనులు చేశాడు కానీ బైడెన్ కంటే తలతెక్క పనులు ట్రంప్ చేస్తున్నాడు. మరి కాన్స్టిట్యూషనల్గా అట్లాగా టారిఫ్లు ఆయన ఇష్టం వచ్చినట్టు కుదరదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన, ధర్మాసనమే తీర్పు ఇచ్చిన రెచ్చిపోతున్నటువంటి వేళ మరి అక్కడ చట్టాలు ఏం చేస్తాయి? అధ్యక్షుడికి కోర్టుల కంటే అతీతుడా సుప్రీంకోర్టు కంటే అనేది తేలాల్సి ఉంది.